వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు బయట క్రిస్పీగా లోపల సాఫ్టీగా ఉండే పెరుగుతో కోడిబెళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో 2 లోటాల పెరుగు వేసుకోండి. నేను ఈ లోటాతో తీసుకుంటున్నానండి. పెరుగు బాగా చిలుక్కోండి. చూడండి, క్రీమీగా ఉంది కదా. ఇప్పుడు అదే లోటాతో 4 లోటాల నీళ్లు వేసుకోండి. 4 స్పూన్ల కారం వేసుకోండి. 4 స్పూన్ల ఉప్పు వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. బాగా మసులుతున్నప్పుడు అదే లోటాతో 3 లోటాల బియ్యం పిండి వేసుకోండి. అరగంట పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. పిండి బాగా చల్లారిన తర్వాత ఒక కవర్లోకి వేసుకుని బాగా మేగించుకోండి. చూడండి, కొద్దిగా కూడా నూనె పోసుకోవాల్సిన అవసరం ఉండదు. తొందరగా ఈజీగా పిండి వేస్ట్ అవ్వకుండా ఇలా మేదించేసుకోవచ్చు. కానీ పిండి బాగా చల్లారిన తర్వాతే కవర్లోకి వేసుకోండి. చేతికి కొద్దిగా నూనె పూసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా వంట చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా చేసుకోండి. ఇలా కోడిబెళ్ళలాగా చేసుకుంటే సరే. ఒక బాండిల్లో నూనె పెట్టి నూనె కాగిన తర్వాత వీటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోళించుకోండి. అంతే, బయట క్రంచీగా లోపల సాఫ్టీగా ఉండే పెరుగు కోడిబెళ్ళు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.